సినిమాలు జనాదరణ పొందాలంటే ఎంచుకునే కథాంశంలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్ జోనర్ కూడా ముఖ్యం. అలాంటి ఇంట్రెస్టింగ్ జోనర్లో ఒకటి హారర్ కామెడీ. ఇలాంటి నేపథ్య కథకు ఫాంటసీ అంశాలను కూడా జోడించి నిర్మించిన చిత్రం రాకాస. సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందిన ఈ చిత్రాన్ని నిహారిక కొణిదెల నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన రాకాస ప్రేక్షకులను భయపెట్టిందా? ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచింది అనేది చిత్ర సమీక్షలో తెలుసుకుందాం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అమెరికా నుంచి సొంత గ్రామానికి తిరిగొస్తాడు ఈరబాబు అలియాస్ వీరు, సంగీత్ శోభన్. కానీ తను ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని తెలుసుకున్న ఈరబాబు ఎలాగైనా ఆ పెళ్లిని ఆపాలని స్నేహితుడు బాలు, గెటప్ శీను తో కలిసి ప్లాన్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆ ఊరిలోనే ఉంటున్న సుబ్బలక్ష్మి, నయన సారిక ను కలుస్తాడు. ఇక అనుకోకుండా ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. పూర్వీకుల కాలం నుంచి ఊరికి ఉన్న శాపం ప్రకారం ఊరి కోటలో ఉండే రాక్షసుడు నరబలి కోరడం జరుగుతుండేది. ఇందుకు వచ్చే 3 హెచ్చరికల తరువాత నరబలికి సిద్ధమయ్యే పేరును ఊరి పెద్దలు ఖరారు చేస్తారు. ఆ వ్యక్తిని కోటలోకి పంపితే ఊరి సుభిక్షంగా ఉంటుందనేది వారి నమ్మకం. లేకపోతే ఊరంతా నాశనమవుతుందని భయపడుతుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఊరి కోటలోకి ఈరబాబు